హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియర్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్వీట్ కార్న్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా తినడానికి కూడా చాలా బావుంటాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. మీరు ఈ స్వీట్ కార్న్ వడల్ని మామూలు మొక్కజొన్నలతో కూడా చేసుకోవచ్చు. ముందుగా 2 స్వీట్ కార్న్ తీసుకొని వాటిని ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలి. ఇలా ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్‌ని పక్కన పెట్టి, ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచి అల్లం ముక్క, 4, 5 పచ్చిమిరపకాయలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం స్వీట్ కార్న్ వేసుకొని నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా స్వీట్ కార్న్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్‌ని మరీ మెత్తగా రుబ్బుకున్నా కూడా ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి పిండి పలుచగా అయ్యి వడలు సరిగా రావు. అందుకని పిండిని ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకుంటేనే వడలు చక్కగా వస్తాయి. వడలు టేస్ట్ కూడా బావుంటాయి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2, 3 పచ్చిమిరపకాయలను కూడా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసుకోండి. మీ దగ్గర ఉల్లికాడలు లేకపోతే స్కిప్ చేయండి. కానీ వేసుకుంటే వడల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసుకుని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేసుకొని, 2 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిని ఎక్కువసేపు కలపకండి. ఎక్కువసేపు కలిపారంటే ఈ పిండిలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. పిండి కూడా పలుచగా అయిపోతుంది. అందుకని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మీరు వడ వస్తున్నది లేనిది ఇలా చెక్ చేస్తే మనకి వడ అనేది ఈ విధంగా రావాలి. వడ కానీ రాకుండా పిండి పలుచగా ఉంది అంటే కనుక మరి కొంచెం బియ్యపు పిండి వేసుకోండి. అంతేకాని శనగపిండి వేసుకోకండి. శనగపిండి వేసుకుంటే మనకి వడల టేస్ట్ అనేది మారిపోతుంది. స్వీట్ కార్న్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంత కలిపితే అంత వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకని ఎక్కువ సేపు కలపకుండా ఈ విధంగా కలుపుకొని వడలు చేసుకోవాలి. వడ అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా వచ్చిందంటే చక్కగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండితోటి ఈ విధంగా వడలు చేసుకొని వేసుకోవాలి. వడల్ని వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత వేరొక సైడ్‌కి తిప్పి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి వడలు చక్కగా వేగుతాయి, క్రిస్పీగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా వడలు చేసుకొని వేయించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడల్ని మనం ఒక ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసుకొని మీరు సాస్‌తో తిన్నా బావుంటుంది. లేదా ఉట్టివి ప్లెయిన్‌వి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ వడలు తినే కొద్దీ తినాలనిపిస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూసారు కదా స్వీట్ కార్న్ వడల్ని ఎలా తయారు చేయాలో. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.